హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ప్రోమోలు వచ్చినాయి. సో 2 ప్రోమోల రివ్యూ చేద్దామని వచ్చిన. ఎవరెవరు నామినేషన్లు ఉన్నారు, ఎవరెవరు నామినేషన్లో లేరు, అసలు ఎవరిని ఎందుకు నామినేట్ చేశారు అని క్లియర్గా మాట్లాడుకుందాం. సో క్లారిటీగా మాట్లాడుకుందాం, ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడుకుందాం. సో అన్నీ రాసుకొని వచ్చిన, ప్రతి ఒక్క పాయింట్ ఎందుకు ఏంటి అని క్లారిటీగా నాకు వచ్చిన. సో బిగ్ బాస్ స్టార్టింగ్ వీడియో వచ్చేసి బిగ్ బాస్ నామినేషన్లోకి స్టార్ట్ చేశాడు. సో నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ కలిసి ఇంట్లో ఉండి 3 వారాలు అవుతుంది. సో ఈ ఇంట్లో ఉండటానికి ఎవరెవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఇద్దరిని నామినేట్ చేయండి ఫోమ్ స్ప్రే చేసి అని చెప్తాడు. సో ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ వీక్ నామినేషన్లో ఏ క్లైన్ పడితే ఆ క్లైన్, అంటే 2 క్లైన్లు ఉంటాయి. వాళ్ళని వీళ్ళు అనే ఒక ఆప్షన్ అంటూ ఏం లేదు. ఎవరిని పడితే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. క్లియర్ కట్గా ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. యూ కెన్ నామినేట్ ఎనీవన్, ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు, ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్తాడు. సో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆదిత్య ఓం గారు స్టార్ట్ చేస్తారు. ఓన్లీ ప్రోమో ప్రకారమే మాట్లాడుతున్నాను. ఆదిత్య ఓం గారు స్టార్ట్ చేస్తారు. పృథ్వీని నామినేట్ చేస్తారు ఆదిత్య ఓం గారు. పాయింట్లు వచ్చేసి, మీరు నన్ను ఇన్సల్ట్ గట్టిగా చేశారు, కానీ సారీ నాకు గట్టిగా చెప్పాలి కదా, నాకు గట్టిగా వినపడలేదు అంటాడు. సో యాక్చువల్గా నాకు అంత గట్టిగా వినపడలేదు సారీ అంటాడు. సో మంచి పాయింట్ పట్టుకున్నాడు. ఇన్నాళ్ళకి ఆదిత్య ఓం గారు చిన్న పాయింట్లకే పోస్తాడు. మన భాషా గారిని, అభయ్ గారిని, సొంత ఫ్రెండ్స్ అయినా మణికంఠను చిన్న పాయింట్స్కే పొడుస్తాడు. ఈ పెద్ద పాయింట్ దొరికినప్పుడు పొడవడా, గట్టిగా పొడిచిండు. నాకు మాత్రం భలే అనిపించింది. బాగా నామినేట్ చేశాడు. కాకపోతే ఇన్సల్ట్ మిమ్మల్ని ఎక్కడ చేశాను అంటాడు. యాక్చువల్గా పృథ్వీ ఇన్సల్ట్ చేశాడు. ఎగ్ టాస్క్లో మీదికి పోతాడు పోయి అదో ఐ డోంట్ కేర్ అని ఎఫ్ వర్డ్ వాడతాడు. ఒక మొత్తం కొట్టనీకనే పోతాడు. ఇన్సల్ట్ కాకపోతే పృథ్వీ వద్దు, పృథ్వీ ఇది మంచిది కాదు, పృథ్వీ నీకు వార్నింగ్ ఇస్తున్నా పృథ్వీ, నీకు వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు ఇట్లా చేయొద్దు పృథ్వీ అని చాలా కంట్రోల్ చేస్తాడు. అయినా సరే పృథ్వీ ఆగడు. సో అది ఇన్సల్ట్ కిందకే లెక్క వస్తుంది. నాగార్జున సరే నువ్వు ఇన్సల్ట్ చేసావు అని చెప్పారు. నువ్వు ఎఫ్ వర్డ్ వాడుతున్నావు అంటే, ఎఫ్ వర్డ్ ఎవరి దిక్కు వాడావు, ఎవరి కోసం వాడావు? ఓం గారు నేను కంట్రోల్ చేస్తున్నా, నువ్వు ఎఫ్ వర్డ్ వాడావు. సో క్లియర్గా ఆదిత్య ఓం గారి నామినేషన్ యాక్సెప్టెడ్, ఎందుకంటే పాయింట్ ఉంది. సో మంచి పాయింట్ వాడాడు. ఎక్స్పెక్ట్ ఒక 50 years ఏజ్, నీలో నీ తండ్రి ఏజ్ అనే ఒక స్థాయి ఉన్న మనిషిని నువ్వు ఎఫ్ వర్డ్ వాడావు. అది దాని గురించి నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకొని ట్రై చేస్తుండు ఆదిత్య ఓం, మన పృథ్వీ గారు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుండు పృథ్వీ. సో డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసే అవసరమే లేదు. నువ్వు క్లియర్గా యాక్చువల్గా ఆదిత్య ఓం గారిని డిస్రెస్పెక్ట్, మిస్బిహేవియర్ చేశాడు. సో ఆదిత్య ఓం గారి పాయింట్ ఉంది ఇందులో. క్లియర్గా ఆదిత్య ఓం గారు నామినేట్ చేస్తారు. సో నెక్స్ట్ నబిల్ సోనియా. సో ఇంకా ఉంది చెప్తాను. ఆదిత్య ఓం గారు ఇంకొకరిని నామినేట్ చేశారు. సో నబిల్ సోనియా మనకు చూపించిందే మాట్లాడుతున్నాను నేను. సో నువ్వు గట్టిగా చేస్తున్నావు, మీన్స్ గట్టిగా అరుస్తున్నావు, నరాలు అన్నీ కనిపిస్తున్నాయి అంటాడు పృథ్వీని. సో యాక్చువల్గా పృథ్వీ గట్టిగా అరవడం అంటే నబీల్ మీనింగ్, నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నువ్వు గట్టిగా ఎఫ్ వర్డ్ వాడుతున్నావు, సో మనుషుల మీదకి వస్తున్నావు, సో నీ అగ్రెసివ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అని నామినేట్ చేస్తాడు. సో సోనియా అప్పుడు సోనియాని చూపిస్తారు. వెంటనే సోనియాని ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని ఎవరిని అంటే నిఖిల్ని, పృథ్వీని. సో సోనియా యూజ్ చేస్తున్న వాళ్ళని, సో వాళ్ళనే గేమ్ అంటే వాళ్ళని యూజ్ చేసుకుంటున్నావు, నిఖిల్ని, పృథ్వీని. సో వాళ్ళ గేమ్ నువ్వే ఆడుతున్నావు, వాళ్ళని వెపన్స్లా వాడుకుంటున్నావు అని మీనింగ్ పెట్టాడు నబిల్. సో ఆ రోజు పృథ్వీ నిఖిల్, యాక్చువల్గా ఆ రోజు పృథ్వీ నిఖిల్ది తప్పు. పృథ్వీ నిఖిల్ది చాలా తప్పు. ఎందుకంటే సోనియా నబిల్ మధ్యలో డిస్కషన్లో ఈ టంగ్ సరిపోతుందా అని మధ్యలో వస్తారు రౌడీల లెక్క. సో ఆడ కాలింది నబిల్కి. కాలేసరికి సోనియా నామినేట్ చేశాడు. అట్లా చాలా ఓవర్ చేశారు, చాలా ఓవర్ యాక్టింగ్ చేసిండు. ఇక్కడ నబీల్ది కూడా మిస్టేక్ ఉన్నట్టు అనిపిస్తుంది ప్రోమోలో, అది చూడాలి. ఎందుకంటే ఓ అంటుంటాడు. ఆ ఓ ఏందో చూడాలి. మరీ ఎటకారం అయితే ఓకే, మరీ మితిమీరిన ఎటకారం అయితే నబీల్ది కూడా తప్పు అంటారు. ఆడ తప్పు పట్టొచ్చు, చూడాలి. ఎపిసోడ్ చూసాక అర్థమవుతుంది మనకు. సో లైవ్ చూడలేదు ఈరోజు, అందుకే నేను జస్ట్ ప్రోమోనే చేస్తున్నా. నెక్స్ట్ తర్వాత
నబిల్ టంగ్ గురించి మాట్లాడుతుంది. నబిల్ టంగ్ గురించి సో నువ్వు తగ్గు అంటాడు, నువ్వు అరవకు, నువ్వు అరిసి మాట్లాడుతున్నావు, నాకు స్లోగా చెప్పు నాకు అంటాడు ఒక టాస్క్లో. యాక్చువల్గా ఇంకా ఉంది నబిల్ గురించి. ఈసారి నబిల్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టున్నాడు బిగ్ బాస్. అందరూ బిగ్ బాస్ అంటే రివ్యూవర్స్ అందరూ నబిల్ కనిపించట్లేదు, నబిల్ని ఎక్స్పోజ్ చేయట్లేదు, నబిల్ని అసలు లేడా బిగ్ బాస్లో అని అనేసరికి నబిల్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఈ నామినేషన్లో. మధ్య వస్తలేదు అసలు ఓసారి. సో తర్వాత నైనిక పాయింట్. నైనిక ఫస్ట్ పాయింట్, నీపై నీకే కాన్ఫిడెన్స్ లేకపోతే పక్క వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎందుకు నువ్వు డల్ చేస్తున్నావు అని అంటాడు. యాక్చువల్గా మణికంఠకు మన దోష టాస్క్, దాని తర్వాత సీతని కొన్నిసార్లు సీతని కూడా డిసప్పాయింట్మెంట్ చేయడము. సో ఆ ఉద్దేశంలో పెట్టుకొని, నైనిక ఫ్రెండ్ కదా సీతకు, సో ఆ ఉద్దేశంలో పెట్టుకొని నామినేట్ చేసిందని నాకు అనిపించింది. సో అక్కడ క్లియర్గా అర్థం కాలేదు ఏ పాయింట్ ఎవరి మీదకి వెళ్ళి తీసుకొచ్చింది నైనిక అని నాకు కూడా చాలా ఆలోచించినా కొంచెం అర్థం కాలేదు. అయినా సరే ఈ దోష టాస్క్ కూడా ఉంటుండొచ్చు అని నా మీనింగ్. ఎందుకంటే దోష టాస్క్లో విష్ణుప్రియ ఉంది, విష్ణుప్రియ ఫ్రెండ్ కాబట్టి ఆ విషయంలో తీసుకొచ్చి నామినేట్ చేసి ఉంటాడు. అంటే అవతల వాళ్ళని ఎలాంటి మిస్టేక్ లేకుండా నువ్వు క్రియేట్ చేసి నువ్వు అవతల వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిస్తున్నావు అనే థాట్లో నువ్వు నామినేట్ చేసినట్టు అనిపించింది నైనిక నాకు. సో మణికంఠ డిఫెండ్ చేసుకోలేకపోతాడు. డిఫెండ్ ఎట్లా చేసుకుంటాడో చూడాలి మణికంఠ. ఈసారి డిఫెండ్ చేసుకోలేకపోతే మణికంఠ కాన్ఫిడెన్స్ మొత్తం డల్ అయినట్టే, ఆ కాన్ఫిడెన్స్ మొత్తం డల్ అయినట్టే. చూడాలి ఈ వీక్ ఎట్లుంటుందో. సో నెక్స్ట్ పృథ్వీ అంటాడు నబిల్. అయితే నా నరాలు ఎట్లున్నా సరే నేను కింద పడి దొరుకుతా అంటాడు. యాక్చువల్గా నాకు చెప్పిన నేను ఆల్రెడీ నబిల్ మీనింగ్ ఏంది అని. నబిల్ మీనింగ్ వచ్చేసి నువ్వు కోపంలో అగ్రెసివ్లో ఏవేవో మాట్లాడుతున్నావు, మొత్తం మీదికి వస్తున్నావు అనే మీనింగ్తో మాట్లాడతాడు. సో నాకు నచ్చలేదు బ్రో, నబిల్ అంటాడు నాకు నచ్చలేదు బ్రో, సో అందుకే నామినేట్ చేస్తున్నాను అంటాడు. ఈడ ఎటకారమైన నవ్వుతారు. సెకండ్ ప్రోమోలో చాలా మండింది నాకు. ఆ సెకండ్ ప్రోమో రివ్యూ ఇంకా నేను చేయదలుచుకోలేదు, కాకపోతే ఇదే టైం సరిపోవట్లేదు. సెకండ్ ప్రోమో రివ్యూ చేద్దాం అనిపించింది, చూస్తూ మాట్లాడదాం. సో ఇది సెకండ్ ప్రోమో కూడా చూస్తూ మాట్లాడదాము. ఇది చాలా బెటర్, టక్కున అయిపోతుంది. మళ్ళీ దాన్ని రివ్యూ చేయాలంటే లైవ్లో రివ్యూ చేద్దాం. సో ఆదిత్య సోనియాని నామినేట్ చేస్తాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆదిత్య మన పృథ్వీని నామినేట్ చేస్తే ఆదిత్య ఇప్పుడు సోనియాని నామినేట్ చేస్తాడు. 1 సెకండ్. ఆదిత్య సోనియాని నామినేట్ చేస్తాడు. సో ఫస్ట్ డేలో ఉన్న 2 డేస్లో ఉన్న సోనియా ఇప్పుడు లేదు. అంత అగ్రెసివ్, అంత కోపం, అంత యాటిట్యూడ్, ఫైటింగ్ స్పిరిట్ లేదు. అది అందరికీ తెలుసు. నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అక్కడ ఫ్రెండ్షిప్లో మరి గేమ్ ప్లే తగ్గిందా, లేదా అక్కడ ఫ్రెండ్షిప్లో ఏదన్నా అంటే వీళ్ళు ఎందుకు మనం ఇట్లే ఉందాము అనుకుందా తెలియదు, కానీ మొత్తం జీరో అయింది సోనియా. ఒక సంచాలక్గా బెస్ట్ చేసింది అంతే, ఒక సంచాలక్గా తప్ప మిగతా దాంట్లో బెస్ట్ చేసింది ఏం లేదు సోనియా. క్లియర్ కట్గా ఆలోచించండి. సంచాలక్గా తప్ప సోనియా లాస్ట్ 3 వీక్స్ నుంచి బెస్ట్గా చేసింది ఏమైనా ఉందా, గేమ్ ఆడింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. నేను చూసింది దానికి, మీరు చూసిన దానికి, లైవ్ చూసిన దానికి అర్థమవుతుంది, ఏమీ ఆడలేదు. సో నాకు ఇక్కడ కూడా ఆదిత్య ఓం గారి పాయింట్ క్లియర్ కట్గా పాయింట్ పాజిటివ్ అనిపించింది, మంచి పాయింట్ అనిపించింది. సో నెక్స్ట్ నబిల్ని యాక్చువల్గా పృథ్వీ నా ప్రకారంగా సోనియా నామినేట్ చేస్తుంది. యాక్చువల్గా సోనియా నబిల్ని సంచాలక్గా ఫెయిల్ అయ్యిండు అంటది. ఎవరయ్యా అన్నది నాకు అర్థం కాదు. సంచాలక్గా ఫెయిల్ అయినా ఒక్కరితో అనిపించండి. ఎగ్ టాస్క్లో సంచాలక్గా నబిల్ ఫెయిల్ అయ్యిండు అని ఒకతో అనిపించండి. మీరు కొట్టుకోవచ్చు, గుంజుకోవచ్చు, చేయొచ్చు, ఎవరిని డిస్క్వాలిఫై చేయలేదే. మీ నీ ఫ్రెండ్ పృథ్వీ అంత అరుస్తున్నా తనని డిస్క్వాలిఫై చేయలేదే, అందుకు ఫెయిల్ అయ్యిండు. మణికంఠని ఇసిరేసినందుకు నిఖిల్ని డిస్క్వాలిఫై చేయలేదే, అందుకు ఫెయిల్ అయ్యిండు. ఆడవాళ్ళని గలీజ్గా మాట్లాడుతున్నాడు, అందుకు పృథ్వీని ఎందుకు డిస్క్వాలిఫై చేయలే, అందుకు ఫెయిల్ అయ్యిండా? నా పరంగా అయితే నబీలు పర్ఫెక్ట్ చేసిండు సంచాలక్గా, 100% ఇచ్చిండు సంచాలక్గా, బాగా అనిపించిండు నాకు సంచాలక్గా. సో ఇదైతే పాయింట్, వేస్ట్ పాయింట్ సోనియాది. సో నబీల్ ఫెయిల్ అయ్యాడు. సో సోనియా, నబీల్ నువ్వు నాతో టంగ్ గురించి ఇక్కడ యాక్చువల్గా పృథ్వీ నబీల్ మధ్యలో డిస్కషన్ జరుగుతుంటే నువ్వు నా టంగ్ గురించి మాట్లాడలేదా అని మధ్యలో వస్తుంది సోనియా. యాక్చువల్గా మధ్యలో రావాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు నామినేషన్లో నువ్వెందుకు వస్తావు? నీ నామినేషన్లో నువ్వు మాట్లాడుకోవాల్సింది కదా, నువ్వు నామినేషన్లో మాట్లాడుకోవాల్సింది. లేకపోతే వీళ్ళిద్దరు నామినేషన్ అయిపోయాక నేను నీతో మాట్లాడాలని స్టాండ్ తీసుకొని నువ్వు మాట్లాడుంటే అది బాగుండేది. నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేకుండే. సోనియా మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేకుండా నాకు అనిపించింది. అది
మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరిని నామినేట్ చేస్తారు ఇప్పటి వరకు? ఇది ఫస్ట్ ప్రోమో వరకు అయితే ఇప్పటి వరకు. సో మనకు కనిపించింది ఇంతవరకే. సో మనం ఇంతవరకు అనాలిసిస్ చేసాము. సో ఇప్పుడు ఎవరిని నామినేట్ చేశారో చెప్తాను నేను. సో సోనియా నబీల్ని ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తారు. ఎందుకంటే నబీల్ ఆల్రెడీ సోనియా నామినేట్ చేస్తాడు. సో ఆదిత్య గారు కూడా చేస్తారు కాబట్టి రివెంజ్ నామినేషన్ చేస్తుంది. సో విష్ణుప్రియ ప్రేరణని అండ్ ఆదిత్యని చేస్తుంది. ఆల్రెడీ విష్ణుప్రియ లైవ్లో మాట్లాడుతుంది. సో ఈరోజు చూపిస్తారు ఎపిసోడ్లో. లైవ్లో ఆమె కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మళ్ళీ మనం క్లియర్గా ఎపిసోడ్ అయినాక మాట్లాడుకుందాం. సో పృథ్వీ నబీల్ని అండ్ మణికంఠన్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు పృథ్వీని నామినేట్ చేస్తారు కాబట్టి రివెంజ్ టాస్క్ అది. అసలు పృథ్వీది పాయింటే కాదు నేను గట్టిగా మాట్లాడాలంటే. సో సీత మణికంఠన్ నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ దోష ఇష్యూ ఫ్రెండ్ కాబట్టి, సీత విష్ణుప్రియ ఫ్రెండ్ కాబట్టి అట్లా చేయొచ్చు. ప్రేరణ వచ్చేసి తన గేమ్ పరంగా ఆ మధ్యలో జరిగిన ఏదైతే హగ్ విషయాలు అవన్నీ కొంచెం గేమ్ డౌన్ అయిందని చెప్పి, సో ఆ ఇష్యూ కూడా ఉంది. సో ఇప్పుడు లైవ్ మళ్ళీ మనం యూట్యూబ్లో వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. సెకండ్ ప్రోమో. సో యష్మి వచ్చేసి సోనియా మణికంఠన్ చేస్తుంది. ఆదిత్య ఓం గారు ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాము. సోనియాని పృథ్వీని చేస్తాడు. మణికంఠన్ కూడా ప్రోమోలో చూసాం. మన పృథ్వీని మణికంఠన్ చేస్తాడు. నబీల్ ఆల్రెడీ ప్రోమోలో చూసాం. సోనియా పృథ్వీని చేస్తాడు. పృథ్వీని మణికంఠ నబీల్ వచ్చేసి సోనియాని పృథ్వీని, మణికంఠ వచ్చేసి పృథ్వీని ఆదిత్య ఓం గారిని మణికంఠ. సో ఇప్పటి వరకు ఫస్ట్ ప్రోమో వరకు ఇంతే. సో సెకండ్ ప్రోమో ఇప్పుడు చూస్తూ మాట్లాడదాము. సో సెకండ్ ప్రోమో. సెకండ్ ప్రోమో చూస్తూ మనం క్లియర్గా ఏం జరిగింది సెకండ్ ప్రోమోలో మనం మాట్లాడుకుందాం. క్లారిటీగా అర్థమవుతుంది. మంచి అనాలిసిస్ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. మీరు కుదిరితే మీరు నా వీడియోని మీకు తెలిసిన గ్రూప్స్లలో షేర్ చేయండి. సో ఆదిత్య ఓం గారిని పర్ఫార్మెన్స్ లేదు కదా అంటది. కాకపోతే ఎగ్ టాస్క్లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆయన ఏజ్కి ద గ్రేట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. ఇక్కడ నాకు సోనియాది రివెంజ్ నామినేషన్. ఎందుకంటే నీకు 2 డేస్లో నీకు ఫస్ట్ 2 డేస్లో ఉన్న సోనియా నాకైతే ఈ 3 వీక్స్లో కనపడలేదు అని చెప్తాడు. సో దానికి రివెంజ్ నామినేషన్ వేస్తుంది. ఇక్కడ ఎటకారంగా నవ్వుతారు భయ్యా. సో ఇదైతే నిజం. ప్రేరణ నైనిక నామినేట్ చేసినప్పుడు నీ గేమ్ కనిపించట్లేదంటే అలా చీఫ్కి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఎగ్ టాస్క్లో నైనిక అంత గట్టి టాస్క్ ఇస్తుంది పృథ్వీకి. సో పృథ్వీ అంటున్నా మన ఎలిమినేట్ అయిన మన అభయ్ నవీన్ అన్నకు గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఇప్పుడు కావాలని నామినేషన్ పాయింట్స్ 11. ఇది ఎటకారమైన నవ్వు. సో యాక్చువల్గా మణికంఠ ఎందుకు నామినేట్ చేస్తారంటే నీ కోపము, నీ అగ్రెసివ్, ఎవరికైనా దెబ్బలు తగులుతాయేమో, మిస్టేక్లో చేసుకుంటావేమో, సో అందుకే నాకు భయం వేసి నామినేట్ చేస్తున్నాను, నువ్వు ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని నామినేట్ చేస్తున్నా అని క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు చెప్తాడు. సో ఆడ ఎటకారంగా నవ్వుతారు ఇద్దరు కలిసి. ఇంకా నువ్వు స్ట్రాంగ్ కావాలి అంటాడు. ఈయనేమో స్ట్రాంగ్ ఉన్నట్టు, ఈయన ఏమున్నా నోరు ఆ కోపం వేసుకొని అవేసుకొని అరుస్తూ ఉంటాడు తప్ప ఈయన స్ట్రాంగ్ అని ఈయన అనుకుంటున్నాడు తప్ప. నెక్స్ట్ వీక్ 99% ఈయన వెళ్ళిపోయే ఛాన్సెస్ 100% ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూడా మేల్ కంటెండర్లే వెళ్ళిపోయే 100% ఛాన్స్ ఉంది, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్. యాక్చువల్గా విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేస్తుంది. రివెంజ్ నామినేషన్ అంటుంటుంది. రివెంజ్ నామినేషన్ అంటే విష్ణుప్రియని ప్రేరణ 100 మాటలు అన్నది. అంటే తన పర్సనాలిటీ గురించి మాట్లాడొద్దు మనం అవి. సో దాని గురించి మాట్లాడింది, రివెంజ్ నామినేషన్ కాదు. సో అక్కడ జరిగింది విషయాలు తను క్లియర్గా ఎగ్ టాస్క్ గురించి నామినేట్ చేస్తుంది, అరుస్తుంది, చేస్తుంది. కాబట్టి దాని గురించి అది అవన్నీ తీసి రివెంజ్ నామినేషన్ చేయొచ్చు అంటది. ప్రేరణ గురించి మాట్లాడదాం, ఎందుకు నామినేట్ చేసిందని.
సో ఫ్రెండ్గా ఉంటావు మణికంఠ ఫస్ట్ వీక్ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్గా ఉంటూ వాళ్ళ దగ్గరనే పాయింట్స్ వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరనే తిరుక్కుంటూ లాస్ట్ నేను ఇప్పటికీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోలు చేస్తున్నా. మణికంఠ ప్రేరణ ఎందుకు నామినేట్ చేసిందంటే ఫస్ట్ నుంచి మణికంఠ ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తాడో నామినేషన్స్ వస్తాయి అనగా 4 days క్లోజ్గా ఉంటాడో వాళ్ళనే నామినేట్ చేస్తాడు. సో ప్రేరణ అదే, ఎందుకంటే యష్మిని నామినేట్ చేస్తాడు కాబట్టి. చెప్పిన నీకు మిస్టర్ సంచాలక్ నబీల్ మీరు సంచాలక్గా ఫెయిల్ అయ్యారంటుంది. నేను ఆల్రెడీ చెప్పిన సంచాలక్గా ఫెయిల్ కాలేదు అని. మిస్టర్ ఫెయిల్ సంచాలక్, యాటిట్యూడ్ సంచాలక్ అంటుంది సోనియా గేమ్ ప్లే ఏముందని ఆమె యాటిట్యూడ్ చూపిస్తుందో నాకు అర్థం కాలేదు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను ఫెయిల్, నేను రియల్ కాదు వా అంటాడు. ఆడ కావాలనే ఎక్కిరిస్తుంటాడు. వీళ్ళిద్దరికి మండుతుంది, నిఖిల్కి పృథ్వీకి మండుతుంది. ఫ్రెండ్ కదా, అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇష్యూ స్టార్ట్ అయిందే వాళ్ళ వల్ల. ఎందుకంటే మధ్యలో వచ్చి ఈ టంగు సరిపోతుందా అని ఎటకారంగా మధ్యలో వచ్చి పంచాయతీ పెట్టిర్రు. సో ఇది ప్రోమో అనాలిసిస్ వీడియో. ఇది మీకేమనిపించిందో మొత్తం లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతటితో ఇంతే. నమస్తే.